తిమోతి ఒక సాధారణ రైతు. చిన్న గ్రామంలో తన కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసేవాడు. అతనికి భూమి తక్కువే, కానీ దేవునిపై అతనికి నమ్మకం అధికం. ప్రతిరోజు అతని పొలానికి వెళ్లే ముందు, యేసయ్యా, నా కృషికి నీ ఆశీర్వాదం కావాలి అని ప్రార్థించేవాడు. అతని పొలం పచ్చగా ఉండాలని, పంట బాగా పండాలని, గ్రామంలో ఎవరికైనా అవసరం ఉంటే తన వంతుగా సహాయం చేయాలని ఆశించేవాడు. కానీ ఆ ఏడాది ఆయనకు అతిపెద్ద పరీక్ష ఎదురైంది. ఆ సంవత్సరం వర్షాలు రాలేదు, భూమి బీటలు వారింది, చెరువులు ఎండిపోయాయి, పొలాలు ఎండిపోయాయి. గ్రామంలో రైతులందరూ ఈసారి పంట పండదేమో అని భయపడుతున్నారు. కొందరు రైతులు భూమిని వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. గ్రామంలో అందరూ తిమోతిని చూసి, నువ్వు ఎందుకు పొలానికి వెళ్తున్నావు? వర్షం లేకుండా నీ పంట పెరుగుతుందా అని అడిగారు. అయినా కూడా తిమోతి మాత్రం నిరాశ చెందలేదు. దేవుడు మన్నించేవాడు, ఆయన మన కష్టాన్ని వృధా చేయడు అని చెప్పేవాడు. ఒక రాత్రి తిమోతి పొలంలో నిలబడి కన్నీళ్లతో ప్రార్థించాడు. యేసయ్యా, నీవే నా జీవితం, నా కుటుంబం, నా భవిష్యత్తు. నీ ఆజ్ఞ లేకుండా నేనేమీ చేయలేనయ్యా. నా రైతు భూమికి నీ కృప కావాలయ్యా అని ప్రార్థించాడు. ఇంతలో తిమోతికి ఒక స్వరం వినిపించింది. నమ్మకంగా ఉండు, నేను నీతో ఉన్నాను అని యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఆ రాత్రి ఆకాశం మబ్బులతో కమ్ముకొని తిమోతి పొలం మీద వర్షం కురిసింది. తెల్లవారేసరికి గ్రామం అంతా పొడుగా ఉన్న తిమోతి పొలం నిండా రాత్రి కురిసిన వర్షం నీరు ఉంది. ఆ ఒక్క వర్షంతో తిమోతి పంట మళ్లీ బ్రతికింది. కానీ చుట్టూ ఉన్న పొలాలు మాత్రం ఇంకా పొడిగానే ఉన్నాయి. ఇది చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది చూసి గ్రామంలోని కొంతమంది ఇది ఎలా జరిగింది అని తిమోతిని అడిగారు. యేసయ్య నా ప్రార్థన విన్నాడు. దేవుడు నమ్మకంగా ఉంటే ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని చెప్పాడు. దాన్ని విన్న రైతులందరూ తమ దైవ విశ్వాసాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నారు. ఆ సంవత్సరం తిమోతికి వచ్చిన పంట పూర్తిగా దేవుని వరంగా మారింది. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన వదిలిపెట్టడు. మన ప్రార్థనలు మనకి ఆశీర్వాదంగా మారతాయి. అలాగే ఎంతటి కష్ట సమయంలోనైనా దేవుణ్ణి నమ్మితే ఆయన అద్భుతాలు చేస్తాడు.